సూపర్ 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 వచ్చా. ఫస్ట్ టైం బెస్ట్ హీరో చేసావురా. యాడ్ ప్రొడ్యూసర్ అయితే నీ స్టైల్ అది చూసి పిచ్చికి పోయాడ్రా. నీకో విషయం తెలుసా, బాంబేలో ఉన్న యాడ్ హీరోలందరూ నీ దెబ్బకు భయపడి టికెట్ తీసుకొని రైలు ఎక్కి వెళ్ళిపోయారు. రే ఆపన్రా. ఏదో హాలిడేస్ లో సరదాగా ఒక యాడ్ చేస్తే దానికి ఇంత పంపు కొట్టాలా? పంప పంపేంట్రా? ఈ చదువు పూర్తి చేస్తే ఏమొస్తుంది? ఏదో ఒక ఆఫీస్ లో ముష్టి ఉద్యోగం. అదే హీరో అయ్యావనుకో, రామయ్య వస్తావయ్యా రాజకుమార్ వచ్చాడయ్యా. రే ఇక నీ లైఫ్ 3 షిఫ్ట్ లో 600 సినిమాల్లో ఉంటుందిరా. మీరు షటప్ అవుతారా? ఈ యాడ్ చేశానని ఖండాలలో మావయ్యకి తెలిసిందనుకో, కత్తి అందుకుంటాడు, మనందరం ఫినిష్. అరే ఎలాగూ మేము కూడా హాలిడేస్ లో నీతో పాటు వద్దా అనుకుంటున్నాం. ఒకవేళ మీ మామయ్య నిన్నేమని అన్నాడు అనుకో, నేను ఊరుకుంటానా? నీ ప్రాణానికి వీడి ప్రాణం అడ్డం. హలో యంగ్ బాయ్స్, అప్ కోనే బై గాడ్ ఫాదర్ విలన్ చేసే ఎంట్రీ దియా. నేను తెలుగు వాడిని, ఈయన సుఖేంద్ర భాటియా, ఈ బాంబేలో పెద్ద మ్యూజిక్ కంపెనీ ఓనర్. నిన్న మీ ఫ్రెండ్ చేసిన యాడ్ చూసి థ్రిల్ అయిపోయారు మా బాస్. క్యా కమాల్ కర్ దియా ఆప్నే. రాజ్ కుమార్ సార్ వాళ్ళ మ్యూజిక్ ఆల్బమ్ లో ఒక సాంగ్ చేసేందుకు మిమ్మల్ని అడిగేందుకు వచ్చారు. ఒరేయ్, నక్కతో ఒక దొక్కడం విన్నాం. నువ్వు లక్కుతో దొక్కావురా, ఒప్పుకోరా. ఏదో హాలిడేస్ కదా అని హాబీగా చేశాను. నాకు స్టడీస్ ముఖ్యం. ఇట్స్ నాట్ మై ప్రొఫెషన్. ఐఎమ్ సారీ. ప్లీజ్ సోచియే, हमारा कंपनी का एनिवर्सरी है. మీది ఒప్పుకుంటే మాది సంతోషం. సారీ అన్నాను కదండి. ప్లీజ్. అరే రే ఒప్పుకోరా. మొన్న ఫైట్ లో అదరగొట్టావు, డాన్స్ లో కూడా ఫ్యాన్స్ ని ఫెర్రెత్తించగలవని ప్రూవ్ చేయరా. చెప్పండి రా. ఓకే సార్, రాజా సాబ్ కా ఫోన్. మావయ్య, ఆయనతో మాట్లాడనని చెప్పానా? ఆయన ఫోన్ వస్తే నాకు ఇవ్వకూడదని చెప్పానా? క్యా బోలా సాబ్? నేను తెలుగులో మాట్లాడుతున్నాను రా, నీకు అర్థమవుదు. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. ఏ డేవిడ్, మావయ్యకి ఇవ్వు. సారీ చెప్తున్నానని చెప్పు. సారీ బోల్ రా సాబ్, చోటే సాబ్ బహుత్ ఫీల్ అవర్ సాబ్. ఫీలింగా? వాడికి ఎందుకురా ఫీలింగ్? నాకెంత ఫీలింగ్ అని వాడికి తెలుసా? 2 రోజుల నుంచి వాడు రాలేదని నేను ఎంత బాధపడుతున్నాను వాడికి తెలుసా? వాడికి వెంటనే రమ్మని చెప్పు. మావయ్య, నువ్వు ఫోన్ వింటున్నావని నాకు తెలుసు. ఇప్పుడే బయలుదేరుతున్నాను. వీడు మామూలుడు కాదురా. గోవింద్, కైసే చోటే బాబు? అంకుల్ ఎక్కడ? కత్తి నూరుతున్నాడు సాబ్. కత్తి నూరుతున్నాడట్రా. ఏం పర్లేదురా, ఆయన్ని ఎలా కూల్ చేయాలో నాకు బాగా తెలుసు. రండి చెప్తా. మావయ్య, నువ్వు ఎప్పుడు రావాల్సింది? 3 రోజులు బిఫోర్. ఎప్పుడొచ్చావు? 3 రోజులు ఆఫ్టర్. ఈ 3 రోజులు నేను ఎన్ని కిలోల టెన్షన్ పడుంటాను, ఎంత బీపీ పెరుగుంటుందో తెలుసా? తెలుసు. అందుకే వాటిని తగ్గించే మెడిసిన్స్ తీసుకొచ్చానుగా. మెడిసిన్స్ వేసుకోవడానికి నేను పేషెంట్ నా? అసలు నేను చెప్పేది వింటా? వినాను. ఎప్పుడు మీ మాటే వినాలా? నా మీదే కత్తి దూసే మనగాడివయ్యావా? నువ్వు నేర్పిన విద్యగా. వీళ్ళేంట్రా కత్తులతో మాట్లాడుకుంటున్నారు? ఇద్దరు మంచి మూడ్ లో ఉన్నారు. సార్ కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాం, ఆకలేస్తోంది. డోర్ తెరిస్తే యాపిల్స్ పడుతున్నాయిరా. మరి చాలు మావయ్య, ఆపేద్దాం. నా ఫ్రెండ్స్ ముందు నువ్వు ఓడిపోయావు అనుకో, అనవసరంగా నీ పరువు పోతుంది. వీళ్ళు నీ ఫ్రెండ్సా? మామూలు ఫ్రెండ్స్ కాదు, ప్రాణ స్నేహితులు. చూసావా నీ ప్రాణ స్నేహితుల్ని? నా దగ్గర పెట్టుకోకు, నేను మహా తెలివైన వాడిని.
అంతేకాదు ఆ. నువ్వు మహా మూర్ఖుడివి మావయ్య. ఏయ్, మురుకుడు ఎలా రా? ఆ? లేకపోతే ఏమిటి? నేను ఒక్కరోజు ఆలస్యంగా వస్తే అలుగుతావు, నేను తినకపోతే తినవు. నాకు దెబ్బ తగిలితే నీకు దెబ్బ తగిలినట్టు ఫీల్ అవుతావు. మూర్ఖుడు కాబట్టి ఏంటి మావయ్య? ఏయ్, నిన్ను ఈ చేతిలో పెట్టుకొని పెంచలేదురా, ఒళ్ళో పెట్టుకొని పెంచలేదు, గుంటెల మీద పెట్టుకొని పెంచలేదురా, నా నెత్తి మీద పెట్టుకొని పెంచా. ఎందుకంటే నువ్వు నా సర్వస్వం. అరే ఏంట్రా వీళ్ళిద్దరిలో తండ్రి కొడుకులున్నారు. మామ అల్లుళ్ళు ఉన్నారు. అరే బల్లే బల్లే, ఏ తో జిగ్రీ దోస్త్ భీ హై భయ్యా. చూడండిరా, మనల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసి వాడు మాత్రం హ్యాపీగా పుస్తకం చదువుకున్నాడు. పుస్తకం ఏమైందిరా ఇప్పుడు ఇక్కడ? బాగానే ఉందిగా. పెద్ద టూరిస్ట్ ప్లేస్ అన్నావు, కొండలు లోయలు తప్ప ఇక్కడ ఒక కలర్ కూడా కనపట్టలేదు కదరా. చూసి అన్నాళ్ళైందిరా. ఏదో బస్సు వస్తున్నట్టుందిరా. బస్సు నిండా రాయ్. Come on, girls. Get down. Get down. కుప్పలు కుప్పలుగా దిగుతున్నారా. వర్కౌట్ ఏంటో చూద్దాం పదండ్రా. రేయ్, బుద్ధి లేదురా? అసలు అమ్మాయిల మొహాలు చూడటం ఏంటా పరుగు? అరే నీకు బుక్స్ మాకు లుక్స్. వారితో పదండ్రా.